యేసయ్య నీకు కావాలా? కావాలి. ఆల్మోస్ట్ యేసును అంగీకరించాం. అంటాను, యేసును అంగీకరించడం వేరు, యేసుతో కలిసి జీవించడం వేరు, యేసులా బ్రతకడం వేరు, యేసులోనే ఉండడం వేరు. అంగీకరించడం అయితే అందరూ అంగీకరిస్తున్నారు, కానీ ఆయన స్వభావం, ఆయన పోలిక, ఆయన చూపుతున్న ఆ మాదిరి మన జీవితాల్లో కనబడతలేదు. నేను చెప్పే మాట ఒకటే, ఆయనలోనికి నీవు ప్రవేశిస్తే, నీకు కాపుదలగా ఉండి ఒక గొప్ప ప్రొటెక్షన్ దేవుడు నీకు అనుగ్రహించి ఆయన రాజ్యములోనికి వెళ్ళే వరకు కూడా నీ మీద, ఒక మాటలో చెప్పాలంటే, ఈగ కూడా వాలనివ్వకుండా, అంటే లోకము నిన్ను తాకకుండా ఖచ్చితంగా దేవాతి దేవుడు ఏం చేస్తాడనంటే గొప్ప రక్షణ ఇచ్చి ఆయన ఆ రక్షణలోనే కొనసాగిస్తూ పరలోక రాజ్యములోనికి చేర్చేంత వరకు కూడా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. అయితే ఒక్క మాట చెప్తున్నాను, అంతము వరకు ఎవరైతే సహిస్తారో వారే రక్షింపబడతారు.